డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ఏం కొనసాగిస్తూ ఉన్నాం, మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈరోజు సంఘాలుగా, కులాలుగా, పార్టీలుగా, ప్రాంతాలుగా, మతాలుగా తొమ్మిది సాటుగా అంబేద్కర్ పెట్టి ఒకటి కాలేకపోతా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఎస్సీలు వర్గీకరణ జరిగిందని బీసీలు నవ్వుకుంటారు, బీసీలు వర్గీకరణ జరిగింది ఎస్సీలు నవ్వుకుంటూ ఉంటుంది. వీళ్ళు రిజర్వేషన్లు ఎత్తుకాలి, రిజర్వేషన్లో వీళ్ళకి ఎలాంటి సమానత లేదు. 53% బీసీలకి 20% రిజర్వేషన్ అని చెప్పి వాటిని విభజించి ABCDEగా విభజించి వాళ్ళకి 5% 6% ఇస్తూ ఉంటే బీసీ నోడెత్తిన పరిస్థితి, ఓటుపైకి రాలేని పరిస్థితి. ఎస్సీలకి 15%, 20% ఎస్సీలకి ఈరోజు 15% అని చెప్పి 15% పడకుండా 10%, 6%, 7% ఇస్తుంది. అది గ్రూప్ 4, గ్రూప్ 3లో, గ్రూప్ 1, 2లో లేవు, పోస్టులు లేవు, బీసీలు లేవు, ఎస్సీలు లేవు, ఎస్సీలు లేవు. రిజర్వేషన్ తేడా అమలవుతూ ఉన్నాయి. న్యాయశాఖలోనా, IASలోనా, IPSలోనా, దేంట్లో రిజర్వేషన్ అమలు కావట్లేదు. కానీ పరిస్థితి ఇవ్వట్లేదు. ఎందుకని? కులాలుగా, వర్గాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, పార్టీలుగా మనల్ని విభజించి చీల్చి చెండాడి మనువాదులు వాళ్ళు ఎత్తుగడ కొనసాగిస్తూ ఉన్నారు. దేవుడు అనేటువంటి ఒక అద్భుత కల్పనలో క్రియేట్ చేస్తూ ఏమీ లేనటువంటి దాన్ని సృష్టించి నిజమైన ధర్మాన్ని ఏదైనా ఉందంటే, ఈ భారతదేశ చరిత్ర ఏదైనా ఉందంటే బౌద్ధానికి, ఆ యొక్క తాఫీర్ అనే మతానికి, అబద్ధపు మతానికి మధ్య జరిగిన సంఘర్షణే భారతదేశ చరిత్ర. ఈ చరిత్రను తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రజలుగా, మనుషులుగా కొనసాగుతున్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి రాసిన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు. కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 69వ ఘనమైన నివాళి, వర్ధంతి నివాళిని అర్పించుకోవడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఆయన యొక్క అడుగుదాడల్ని, ఆయన వదిలిపెట్టిన రథాన్ని ముందుకు లాగటమే నిజమైన ఘన నివాళి చెప్పి తెలుపుకుంటూ అందరికీ జై భీమ్ తెలుపుకున్నాం. జై భీమ్.